తమ గ్రామంలోని ఏ ఇంట్లో శుభకార్యం ఉన్నా మొదటిగా వెళ్లి పోచమ్మ గుడికి దారి లేకుండా చేస్తున్నారని సిద్దిపేట మున్సిపల్ 2వ వార్డ్ కౌన్సిలర్ నాయని చంద్రం అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 2వ వార్డ్ నర్సాపూర్ పోచమ్మ గుడి దారిని గుడి స్థలాన్ని గ్రామానికి చెందిన గరిపల్లి వెంకటేష్ ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు గతంలోని గ్రామంలోని అన్ని కుల సంఘాలు పెద్దలు దారిలో నిర్మించే బాల్కనీని తొలగించాలని సూచించారని, దానికి వెంకటేష్ అంగీకరించినప్పటికీ తొలగించకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. నర్సాపూర్ కులదేవత అయిన పోచమ్మ తల్లి టెంపుల్ వద్ద గరిపల్లి వెంకటేష్ అనే ఉన్నది కాబట్టి దీని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. ఆ కంప్లైంట్ ఇస్తే వచ్చి మాట్లాడిండు. మా ఊరు వాళ్ళందరూ వచ్చిర్రు. వెంకటేష్ గారు పిలిపించి మాట్లాడడంతో వెంకటేష్ ఏమనంటే ఆ 3 ఫీట్ల బాల్కనీ పెట్టిండు కాబట్టి ఆ బాల్కనీ తీసేస్తా అని చెప్పి అందరం కూడా ఒప్పుకున్న సోమవారం రోజు నాడు ఒప్పుకున్నాడు ఉదయం 8 గంటలకు. తర్వాత తెల్లారి మంగళవారం రోజున అంబేద్కర్ జయంతి ఉన్నదాని సందర్భంగా చూసి ఎవరు లేనప్పుడు దండన్న బిల్డింగు స్లాబ్ పోతుంది కాబట్టి ఆ బిల్డింగ్ ఎందుకు వస్తున్నావు, ఏం కథ, నీకు మొన్న చెప్తాం కదా, సలాకలు ఎందుకు అడిగేస్తున్నావు అని అడిగితే ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏం పిక్కుతావు అని మాట్లాడడం జరిగింది. అలాగే ఆ గుడి చుట్టూ మొత్తము ఆ చెత్త చెదారం అంతా తీసుకొచ్చి ఆ సంచులు బకెట్లు బిందెలు అవన్నీ పెట్టి గోళాలు పెట్టింది కాబట్టి అతను హిందూ కాదు కాబట్టి క్రిస్టియన్స్ ఆ హిందూ దేవులు అంటే ఆ క్రిస్టియన్స్ వారికి ఇంత శుద్ధి అది లేకుండా ఆ గుడి చుట్టూ మొత్తం దౌర్జన్యంగా చేసి ఇక్కడ ఇల్లు నిర్మించడం జరుగుతుంది. కాబట్టి దీని మీద మున్సిపల్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న టీపీఓ మేడం వచ్చి నిన్న మాట్లాడింది, పని ఆఫ్ చేస్తాను మాట్లాడి ఆ ఇల్లు మీద చర్య తీసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయనకు పర్మిషన్ ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ఆక్రమించుకొని ఇలా ఇల్లు నిర్మించుకొని ఆ ఇంటి మీదకి ఆ ఇంటిని చూయించుకుంటూ కూడా ఇక్కడ మీకు ఎలాంటి లేదు, మాది కులం వేరు అంటూ దేవతల దగ్గర కూడా ఆయన పక్షపాత వైఖరి చేస్తుండు. మనం ఉన్నటువంటి అందరం కూడా హిందువులమైనప్పటికీ కూడా ఆనాడు అందరూ కూడా అన్ని కుల సంఘాల పెద్ద మనుషులందరి ముందర పిలిపిస్తే నేను ఇక్కడి వరకు ఉన్నటువంటి దాన్ని ఎక్స్టెన్షన్ చేయను, అంటే నేను పెంచుకోను, ఈ ఉన్నటువంటి బాల్కనీ ఉన్నటువంటి 3 ఫీట్లను తొలగించి నేను ఉన్నదానిలో ఇంటి నిర్మాణం చేపడతానని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఉన్నటువంటి దాన్ని కూడా యథావిధిగా మళ్ళీ 3 ఫీట్లు జరిగి ఇంటి నిర్మాణాన్ని చేపట్టి మా ఊరు ప్రజలందరికీ కూడా మా దైవానికి అందరికీ కూడా అడ్డంకిగా నిలబడ్డాడు. దీని మీద వెంటనే మున్సిపాలిటీ శాఖకు సంబంధించి కూడా వెంటనే చర్య తీసుకొని ఈ యొక్క గుడిని కాపాడాలని కోరుకుంటున్నాను.